మనం ఎంతో ప్రయాసపడచ్చు, మనం ఎంతో ఎఫర్ట్ పెట్టచ్చు. కానీ ప్రతిదీ కూడా దేవుని కృప వలన, దేవుని జ్ఞానం వలన, దేవుడిచ్చిన ఆసక్తి వలన నేను చేయగలుగుతున్నాను. అది నాకున్న గొప్పతనం కాదు, అది దేవుని యొక్క గొప్పతనం అని గ్రహించువాడు ఎవరండి? శిష్యుడు. అపోస్తలుడు పౌలు చాలా గొప్ప సేవకుడండి, చాలా జ్ఞానము కలిగిన ఆయన. దేవునికి స్వార్థ కోసం అహర్నిశలు కూడా ప్రయాసపడ్డాడు. ఇంకా దేవుని యొక్క పనే ఆయనకి సర్వస్వం, ఏది కాదు. దేవుని యొక్క పనే టాప్ ప్రియారిటీ. కానీ ఎప్పుడు కూడా తనకు తాను నేను నాకున్న సామర్థ్యం వల్ల నేను చేస్తున్నాను ఎప్పుడు కూడా తన యందు అతిశయించకుండా. అందుకనే తాను రాసిన పత్రికలు చెప్తున్నాడు, అతిశయించువాడు ప్రభువునందే ఏం చేయాలి? అతిశయించాలి. కాబట్టి లాస్ట్ వీక్ మనం ముగించిన ఆ యొక్క అంశం మన వలన, మన ప్రయాస వలన కాదు, కానీ కరుణించు దేవుని వలననే ప్రతిదీ జరుగుతుందని మనం ఏం చేయాలి? గ్రహించాలి. ఒక పాట చక్కగా నువ్వు పాడుతున్నా. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే నేను చాలా బాగా పాడుతున్నాను. ఆ యొక్క పాట పాడగలిగే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ పాట పాడేదానికి దేవుడు అవకాశం నాకు ఇచ్చాడు. ఆ యొక్క పాట పాడేదానికి సరైన కంఠాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. కేవలం ఇదంతా కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు అని ఎవరైనా మనల్ని పొగిడినప్పటికీ కూడా ఆ పొగడ్తను తల్లో పెట్టుకోకుండా సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లించే ఒక ప్రవర్తన కలిగి వాడు అపోస్తలుడు పౌలు. ఆయన చెప్తున్నాడు, నన్ను పోలి మీరు నిజమైన శిష్యులు లో ఉండే లక్షణం ఏంటంటే సమస్తాన్ని కూడా జరిగించేవాడు దేవుడు. ఆయన నన్ను తన సాధనంగా వాడుకుంటున్నాడు, తన పరికరంగా వాడుకుంటున్నాడు తప్ప నాలో ఏ సామర్థ్యం లేదు. కేవలము దేవుని ద్వారా నేను చేయగలుగుతున్నానని చెప్పి ప్రతి విషయంలో కూడా దేవునికి స్తుతులు చెల్లించే, దేవుని మహింపరిచే ఒక వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎవరండి? క్రీస్తు యొక్క శిష్యులు. 22వ లక్షణాన్ని ఈరోజు మనం చూద్దాం. 22వ లక్షణం రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటంటే ఇశ్రాయేలు చేసిన పని ఏంటి? వాళ్ళు క్రియల మూలముగా ఏం చేశారు? నీతిని వెంటాడేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని యొక్క నీతిని వెంటాడడానికి ప్రయత్నం చేశారు. కానీ అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడు? క్రియల మూలంగా కాదు, విశ్వాసం మూలముగా మనం దేవుని యొక్క నీతిని ఏం చేయాలి? వెంటాడాలి. దేవుడు చెప్తాడు కదా, దేవుని యొక్క పరిశుద్ధత ముందు మన క్రియలు ఏ పాటి, మన పరిశుద్ధత ఏ పాటిది, అవన్నీ కూడా మురికి గుడ్డల లాంటి పేరికలా ఉన్నాయంటే దేవుని యొక్క పరిశుద్ధత. కాబట్టి నిజమైన శిష్యులోని యొక్క లక్షణం అపోస్తలుడు పౌలు చెబుతున్న యొక్క మాట 30వ వచనంలో మనం చూసినప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 9:30లో క్రియల మూలముగా కాక విశ్వాస మూలముగా నీతిని వెంటాడేవారు ఎవరండి? క్రియల మూలముగా నువ్వు నీతిని వెంటాడేదానికి ప్రయత్నం చేయకు. లోపం చేస్తున్న పని అదే. నేను మంచి క్రియలు చేస్తాను కాబట్టి మోక్షము నాకు వస్తుంది. నేను దాన ధర్మాలు చేస్తున్నాను కాబట్టి నాకు మోక్షాన్ని ఆ దేవుడు నాకు ఇస్తాడు అని క్రియల మూలముగా
దేవునికి దగ్గరగా ఉండాలని, నీతిని వెతకాలని, నీతిని వెంటాడాలని వాళ్ళు ఏం చేస్తారు? ప్రయత్నం చేస్తారు. కానీ నిజమైన శిష్యులుగా ఇక లోకములో ఉన్న మనం, ఇక లోకములో మిగతా వాళ్ళు తమ క్రియల వలన నీతిని వెతికే రకంగా ఉన్నారు కాబట్టి మనము ఆ రకంగా కాకుండా విశ్వాస మూలముగా నీతిని వెంటాడే నిజమైన శిష్యుడిగా ఉండాలి. నిజమైన శిష్యుడు ప్రతి విషయంలో కూడా విశ్వాసముతో ముందుకు అడుగు, ప్రతిదీ విశ్వాస మూలముగానే నీతిని వెంటాడుతాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. మన యొక్క జీవిత సరళి, మన యొక్క జీవిత విధానం, మన యొక్క లైఫ్ స్టైల్ ఏంటంటే ఫెయిత్. వెలి చూపు వలన కాకుండా మనం ఏం చేయాలి? విశ్వాసంతో ఇక లోకంలో ఏంటి మనం నడవాలి. విశ్వాసముతో నీతిని మనం వెంటాడాలి. కాబట్టి విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడు, తనకు వెతుకు వారికి ఫలం అని ఏం చేస్తాడు ఆయన? విశ్వాసం అంటే అదృశ్యమైనవి ఉన్నట్టుకు రుజువై ఉన్నది. నీతిమంతుడు విశ్వాసముగా జీవించను. కాబట్టి క్రైస్తవ జీవిత విధానం, శిష్యత్వంలో యొక్క అతి ముఖ్యమైన లక్షణం విశ్వాసముతో ఏం చేయాలి? నీతిని. ఇక లోకములో అవిశ్వాసముతో, నీతి క్రియలతో దేవుణ్ణి, నీతిని వెంటాడడానికి వారు ప్రయత్నం చేస్తారు. కానీ దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క రక్షణను కృపతో పొందుకున్న మనకు కలుగుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం? విశ్వాస సహితముగా మనం జీవిద్దాం. విశ్వాస రహితముగా మనం ఉండకూడదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని మనం ప్రదర్శించే వారిగా మనం ఉండాలి. ఇది నిజమైన క్రీస్తు యొక్క శిష్యుని యొక్క లక్షణం. ఏ స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఇక లోకంలో ఎలాంటి తట్టుకోలేని సమస్యలలో ఉన్నాగా విశ్వాసం వలన దేవునికి సమీపంగా మనం ఉండేదానికి మనము తీర్మానం తీసుకోవాలి. విశ్వాసము నిన్ను దేవునికి దగ్గరగా తీసుకొస్తుంది, అవిశ్వాసము నిన్ను దేవునికి దూరంగా తీసుకెళ్ళి. అందుకని ఆ విశ్వాసం కష్టం కాబట్టి నీతి క్రియలతో దేవుని దగ్గరికి వెళ్ళాలని అనేక మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈవెన్ క్రైస్తవ సంఘాల్లో కూడా ఇది జరుగుతూ మనం చూస్తున్నాం. కానీ మనకి జీవితాలు మనం గమనించవలసింది, నేను క్రియలు వలన నీతిని వెంటాడను, విశ్వాసం వలన నేనేం చేస్తాను? దేవుని నేను వెంటాడను. తర్వాత 23వ లక్షణం, ఆ యొక్క విశ్వాసాన్ని గురించి చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు ఆ యొక్క విశ్వాసంలోని యొక్క ప్రత్యేకతను గురించి ఆయన తెలియజేస్తూ 23వ లక్షణంగా ఆయన ఈ రకంగా తెలియజేస్తూ, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. ఏంటంటే చూడండి, 23వ శిష్యత్వ లక్షణం, దేవుని యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని ఎప్పుడు జ్ఞాపకము చేసుకునేవాడు దేవుని యొక్క. నిన్ను సిగ్గుపరిచే అనేకమైన పరిస్థితులు ఈ లోకంలో నీకు కలగచ్చు. నిన్ను నన్ను అవమానానికి గురి చేసే పరిస్థితులు మన చుట్టూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మన యొక్క ప్రమేయం వలన ఆ యొక్క పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకపోయినా కానీ మనల్ని అవమానపరిచి, మనల్ని సిగ్గుపరిచే పరిస్థితులు ఇక లోకంలో కలగచ్చు. అలాంటి పరిస్థితులు నిజమైన శిష్యుడు, నేను దేవుని పట్ల విశ్వాసం ఉంచాను,
ఆ యొక్క దేవుడు నన్ను సిగ్గుపరచుడు. నేను సిగ్గుపడితే ఆయనకు అవమానం. కాబట్టి ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడు నన్ను సిగ్గుపరచడు అని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రతి పరిస్థితిలో కూడా జ్ఞాపకం చేసుకొని విశ్వాసముతో దేవునిలో ముందుకు వెళ్ళగలిగేవాడే నిజమైన అపొస్తలుల పౌలు జీవితంలో మనం చూసినాం. ఆయన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఆయన సిగ్గుపరిచే పరిస్థితులు వచ్చినాయి. రాజు చెప్తున్నాడు, పౌలా నీకు చదువు వలన ఏమైంది? వెర్రి పట్టింది, నీకు పిచ్చోడైపోయావు. ఎంత అవమానం అండి! ఎంత ఘనత వహించిన ఆయన అపొస్తలుల పౌలు ఎంత జ్ఞానం కలిగిన వ్యక్తి. అలాంటి పౌలు తనకి జీవితంలో ఎన్నో సిగ్గుపరచబడే సందర్భాలను కలిగి ఉన్నప్పటికీ కూడా తన విశ్వాసాన్ని ఏం చేయాలి? వదులుకోవాలి. విశ్వాసాన్ని ముందు పెట్టుకున్నాడు. నా దేవుడు నా గురించి మాట్లాడుతున్న మాటలను ఆయన పెట్టు. నేను ఆయనకి సొత్తును. బహుశా పరిస్థితులు ఆ యొక్క వ్యక్తులు నన్ను సిగ్గుపరచాలని ప్రయత్నం చేసిన నా పక్షాన ఉన్న దేవుడు నన్ను సిగ్గుపరచడు. నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచుని దేవుడు అని ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ముందుకు కొనసాగేవాడు ఎవరో తెలుసా అండి? నిజమైన శిష్యుడు. మన జీవితాలు మనం చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు మనం చూసినప్పుడు మనం విశ్వాసంతో ముందుకు మనం వెళ్ళలేకపోతే అక్కడ ఆగిపోతాము. నేను ఎలాగైనా ఆపాలని చెప్పి, నేను ఎలాగైనా స్టాప్ చేయాలని చెప్పి, నీ దూకుడును తగ్గించాలని చెప్పి, నువ్వు దేవునిలో ముందుకు వెళ్ళకుండా నేను ఎలాగైనా కానీ ట్రాప్ చేయాలని, నిన్ను డీవియేట్ చేయాలని, నిన్ను డిస్కరేజ్ చేయాలని సాతాను అనేకమైన ప్రయత్నాలు చేస్తాడు. ముఖ్యంగా వాడు మనకు విశ్వాసం పైన వాడు దెబ్బ కొట్టేదానికి అవకాశం లేదు. వీళ్ళని విశ్వాసం నుంచి తొలగించాలి. దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని నుంచి వీళ్ళని తొలగించాలి. అపనమ్మకముని వీళ్ళ ముందు ఉంచాలి. దేవుని దగ్గర నుంచి ఆ యొక్క దృష్టిని వీళ్ళకి తప్పించాలి. ఆ పరిస్థితుల వైపు దృష్టి ఫోకస్ చేసేవారుగా చేయాలని చెప్పి వాడు అనేకమైన కుతంత్రములను, కుట్రలను మన యొక్క విశ్వాస జీవితంలో సాతాను ఏం చేస్తాడు? వాడు కల్పిస్తాడు, ట్రాప్ చేస్తాడు, వలేస్తాడు, ఇచ్చేస్తాడు. దాంట్లో నువ్వు పడిపోవాలని చెప్పి నీకున్న విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టాలి. దేవుని పట్ల ఉన్న నమ్మకాన్ని నువ్వు బొమ్ము చేయాలి. ఎలాగైనా నిన్ను అవిశ్వాసంతో దేవునికి దూరముగా జీవించాలని చెప్పి వాడు శత విధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాడి పని అదే. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే, పరిస్థితులు ఎంత జటిలంగా ఉన్నప్పటికీ, పరిస్థితులు ఎంత కష్టతరంగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు ఎన్ని అనుకూలించనిగా ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకున్నాడు, ఆయన్ను నడిపిస్తాడు. అంతవరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడో నడిపిస్తాడు. నేను ఏది చేసినా ఆయన కోసం నేను చేస్తున్నాను కాబట్టి ఆయన న్యాయం తీర్చేవాడు. మనుషులు నేను చేస్తున్నది వాళ్ళు లెక్క పెట్టినా లెక్క పెట్టకపోయినా, మనుషులు నేను చేసేదాన్ని గుర్తించినా గుర్తించకపోయినా, నా దేవుడు నేను చేసే ప్రతిదీ కూడా ఆయన గుర్తిస్తున్నాడు. ఆయన న్యాయవంతుడు. మనుషులు నాకు అన్యాయం చేయొచ్చు, మనుషులను పక్కన పెట్టచ్చు, కానీ నా కోసం రక్తము కార్చిన దేవుడు నన్ను పక్కన పెట్టడు. ఆయన జ్ఞాపకంలో నేను ఎప్పుడు ఉంటాను. మనుషుడికి జ్ఞాపకం నేను ఉండకపోవచ్చు, మనుషుడు స్వార్థం కోసం నన్ను వాడుకోవచ్చు, కానీ దేవుడు
మనుషులు లాంటి వాడు కాదు. ఆయన ఉత్తమమైన వాడు, నన్ను ప్రేమించేవాడు, నన్ను పట్టించుకునేవాడు, నన్ను ఎప్పుడు కూడా ఉన్నత స్థలం పైన కూర్చోబెట్టేవాడు. నేను పడిపోయినప్పుడు నన్ను లేవనెత్తే దేవుడు, కృంగిన స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితిలోనే ఉంచే దేవుడు కాదు, ఆ స్థితి నుంచి ఆయన ఏం చేస్తాడు, నన్ను హెచ్చించే దేవుడు, నన్ను గణపరిచే దేవుడు. కాబట్టి లోకంలో నాకున్న పరిస్థితుల్లో నేను నిరాశ చెందను, నిస్పృహ చెందను, సాతానుకు నేను చోటివ్వను, సాతాను యొక్క కుతంత్రానికి నేను లొంగను, సాతాను యొక్క ట్రాప్ లో నేను పడను అని మనకి జీవితంలో కలవరపరచబడే పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా, నిన్ను కన్ఫ్యూజన్ చేసే పరిస్థితులు ఎన్నున్నప్పటికీ కూడా, దేవుని యొక్క పనిలో ముందుకు సాగని అనేకమైన పరిస్థితులు నీ ముందు కనిపించినప్పటికీ కూడా, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూచుచు నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడు అనే ఒక ధైర్యముతో, కృత నిశ్చయముతో ముందుకు వెళ్ళినప్పుడు సాతాను అపజయం కలుగుతుంది, మనకు ఏం కలుగుతుంది, విజయాన్ని కలుగుతుంది. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనకి జీవితాలు దేవుడు చెప్తున్న యొక్క మాట, అపోస్తలుడైన పౌలు ద్వారా ఆయన చెప్తున్న యొక్క మాట ఏంటంటే, నా పైన విశ్వాసం ఉంచిన వారులారా, మీరు ఏ పరిస్థితుల్లో కూడా మీరు కలవరా పడదు. నువ్వు కలవరపడ్డావా, నువ్వు నా శిష్యుడు కాదు. ఏ పరిస్థితికైనా కానీ జంకావా, నువ్వు నా శిష్యుడు. మనము దేవుని నమ్ముకుంది, నాగటి పైన చెయ్యి వేసిన వాడు వెనుకకు ముందుకు వెళ్తనే మన పని, ఎంత కష్టమైన, ఎంత బాధ అయినా, ఎన్ని నిరుత్సాహ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా యేసు వైపు చూచినప్పుడు నువ్వు పరిగెత్తగలుగుతావు. యేసు వైపు నువ్వు దృష్టి పెట్టుకున్నప్పుడు నువ్వు ఇంతవరకు పరిగెత్తిన పరుగు కంటే గొప్ప పరుగు పెట్టగలుగుతావు. మనుషులను చూసావా, పరిస్థితులను చూసావా, నువ్వు ఆగిపోతావు. కాబట్టి మనం తీసుకునే తీర్మానం ఈ రోజున, ఆయన మనుషులను గురించి నేను పట్టించుకునేవాడిగా నేను ఉండను, నువ్వు నన్ను పట్టించుకుంటా, నా హృదయాంతరంగం నీకు తెలుసు. మనుషుల భవిష్యత్తు నా అపార్థం చేసుకోవడం. కాబట్టి ఆ యొక్క సాతాను నన్ను కలవరపరచబడే పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నేను కలవరపడను, నిశ్చితంగా ధైర్యముగా నేనేం చేస్తాను, ముందుకు వెళ్తాను అని ఇలాంటి అద్భుతమైన శిష్యత్వ లక్షణాన్ని మనకి జీవితాల్లో మనం ఏం చేద్దాం, కలిగి ఉంటాం. ఇది మన యొక్క జీవితాల్లో అనునిత్యము కూడా మనం జ్ఞాపకం. అందుకే నేను చెప్పాను, ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నవాడు శిష్యుడు. ఏంటి విశ్వాసం ఉంచువాడు కలవరపడడు అని ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకున్నవాడు దేవుని యొక్క నిజమైన శిష్యుడు. అన్ని బాగున్నప్పుడు విశ్వాసంలో నువ్వు జీవిస్తావు. అంత గ్రేట్నెస్ ఏం కాదు, అది గొప్పదేం కాదు. అందుకని యేసయ్య గారు ఒక అద్భుతమైన పాట రాశారు. ఏ పాట అది? కలవరపడి కొండల పైన నా కన్ను లెత్తుచున్నాను. ఓకే, సో ఇంటికి వెళ్తున్న పాట పాడు, టైం లేదు. ఓకే, సో కాబట్టి 23వ లక్షణం దయచేసి మీరు మర్చిపోవద్దు. నీ యొక్క దైనందిన జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది, నిన్ను కలవరపెట్టే పరిస్థితులు నీకు జాబ్లో రావచ్చు, నీకు ఎడ్యుకేషన్లో రావచ్చు, నీ కుటుంబంలో రావచ్చు, నీ బంధువుల ద్వారా రావచ్చు, నీకు డీప్ థిక్ ఫ్రెండ్స్ ద్వారా కలగచ్చు, ఎవరి ద్వారా అయినా రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో కలవరపడకుండా ఏం చేయాలి? విశ్వాసముతో ముందుకు వెళ్ళే అలాంటి ధైర్యాన్ని, అలాంటి వ్యక్తిత్వాన్ని మనకి జీవితాల్లో మనం కలిగి ఉంటాం. 24వ లక్షణం అపోస్తలుడైన పౌలు జీవితాల నుంచి. పౌలు ఎప్పుడు కూడా కలవరపడలేదండి. కలవరపడ్డా? లేదు. ఏ పరిస్థితులు వచ్చేదా కానీ ఓడ బద్దలైపోయింది.
ద్వీపానికి వెళ్ళాడు. అక్కడ పొగలు ఏరుకొని మంటేసుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఒక భయంకరమైన విష సర్పం ఏం చేసింది? అప్పొస్తున్న పౌలు చెయ్యిని పట్టేసుకుంది. ఇంకా ఆ యొక్క సర్పం కరిస్తే స్పాట్ అవుట్. అది ఆ దీపవాసులు తెలుసు. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? వీడు చాలా ఘోరపాటి. కారణం ఏంటి? అసలు ఓడ భద్రుడిని అక్కడే పోవాలి. సరే, ఎలాగోలో పడి రోడ్డు పైన పడ్డాడు. కానీ ఏమైంది? వీడు నిశ్చయంగా మరణానికి పాత్రుడు. అందుకనే పాము ఏం చేసింది? ఇంతమంది ఉన్నారు, ఎవరి చేతికి పట్టుకోలేదు పాము. ఈ చేతికే పట్టుకుంది కదా పాము. మిగతా పాముతో చాలా మంది ఉన్నారు కదండి, చాలా మందికి చలి కాసుకుంటున్నారు కదండి. మనిషి ఈ రకంగా అనుకోవచ్చు అండి, అనేదానికే మనుషులు ఉన్నారండి. కాబట్టి మనుషుల మాటలు మనం ఎక్కువ ఆలోచన చేస్తే విశ్వాసం ముందుకు వెళ్ళలేము. అందుకనే దేవుని యొక్క మాటలు ఎక్కువగా ఆలోచన చేయాలి మనం. అప్పుడు పౌలు ఒకవేళ ఆ యొక్క దీపవాసుని యొక్క మాటలు పట్టించుకున్నట్లయితే కలవరపడి ఉండొచ్చు, గందరగోళం చేసి ఉండొచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క సర్పాన్ని ఆ యొక్క అగ్నిలో ఏం చేశాడు? విదిలించాడు. ఏం చేశాడు? చేతిలో ఆ యొక్క సర్పం చుట్టుకున్న దాన్ని ఏం చేశాడు? ఇలాగ విదిలించాడు. విదిలించినప్పుడు ఏమైంది? ఆ యొక్క సర్పము ఆ యొక్క అగ్నిలో పడేమైపోయింది? మాడి మసై చచ్చిపోయింది. నీ జీవితంలో, నా యొక్క జీవితంలో కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు, కలవరపడే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? ఆ యొక్క పరిస్థితులను మనం ఏం చేద్దాం? జాగ్రత్త. వాటిని జేబులో పెట్టుకోవద్దాం, వాటిని హృదయంలో పెట్టుకోవద్దాం. మనం ఏం చేద్దాం? వాటిని ఏం చేద్దాం? డ్రాప్ ఇట్ అవుట్. విసిరి కొట్టు. అడ్రస్ లేకుండా పోవాలి, మాడి మసైపోవాలి. ఎవరు? మనుషులు కదా. అర్థమైందా? కాబట్టి మన యొక్క జీవితంలో కలవరపడే పరిస్థితులు వచ్చినప్పుడు కలవరపడకుండా మనం ఏం చేద్దాం? ముందుకు. ఈ రోజు ప్రతిదానికి కూడా కలవరపడతాం.